వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సికి సంబంధించి 2024లో జరిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాదాపు అంటే క్వశ్చన్ పేపర్ అంతా డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే 2025 డిఎస్సికి రాబోతుంది కాబట్టి మరి దానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అయితే ఎడ్జిటి పేపర్ మొట్టమొదటి డిస్కస్ చేస్తాను. తర్వాత మీకు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ కావాలి నెక్స్ట్ డిఎస్సికి మీకు ఉపయోగపడుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ మెటీరియల్స్ అయితే ఏవైనా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ మనము గత రెండు వీడియోస్లో నేను మీకు వీడియో 1, వీడియో 2 జనరల్ నాలెడ్జ్ నుంచి డిఎస్సి 2024 19th ఆగస్టు సెషన్ 1లో జరిగినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేశాను 20. ఈరోజు ఇది వీడియో 3. ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగడం అనేది జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ వెళ్తున్నాను. ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది అన్నాడు. ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫోకస్డ్ ఆన్ నైతికత, శారీరక, ఆధ్యాత్మికత, బౌద్ధిక, ఇంటలెక్చువల్ దేని మీద ఫోకస్ చేసింది మన ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న. వెరీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది. అంటే అప్పుడు మనకు ప్రాచీన భారతీయ విద్యా విధానం మీకు టాపిక్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, దాంట్లో నుంచి సరైనటువంటి ఆన్సర్ని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ABCD 4 కూడా రైట్ ఆప్షన్స్ అండి. మీరు గమనించండి. నైతికత మీద ఫోకస్ చేసింది, శారీరక మీద ఫోకస్ చేసింది ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఆధ్యాత్మికత మీద ఫోకస్ చేసింది ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంటలెక్చువాలిటీ బౌద్ధిక సంబంధిత అంశాల మీద కూడా ఫోకస్ చేసింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ABCD. సో ఇది అక్కడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్, వార్ధా పథకం ప్రకారం ప్రాథమిక విద్య అనేది ఏ వయసు వారికి ఉద్దేశించబడింది? అకార్డింగ్ టు వార్ధా స్కీమ్ ద స్టేజ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ మీన్డ్ ఫర్ ఏజెస్. ఏ వయసు నుంచి ఏ వయసు వారికి అని అడిగే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇది 6 to 14 ఏజ్ అండి. సేమ్ మనం ఇప్పుడు విద్యా హక్కు చట్టం కూడా 6 నుండి 14 సంవత్సరాల వయసు వారికి ఉద్దేశించిందే. సో మీకు వార్ధా పథకం సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. 6 to 14 ఏజ్. ఈ క్రింది వాటిలో ఏ బోధన అభ్యసన సామగ్రిని డిడాక్టిక్ మెటీరియల్స్ అని పిలుస్తారు అనే ప్రశ్న అడిగాడండి. డిడాక్టిక్ మెటీరియల్స్. సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి మాంటిస్సోరీ కిట్లు అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఆన్సరు. మీరు చూడండి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్, పనికి వచ్చేదే సత్యం అనేది డాష్ యొక్క అభిప్రాయం. ట్రూత్ ఈజ్ దట్ విచ్ వర్క్స్ ఈజ్ ద వ్యూ ఆఫ్. ఇది ఆన్సర్ వచ్చేసి మనకు వ్యవహారిక సత్తావాదులు. ఇక్కడ ఆప్షన్స్ మీకు వ్యవహారిక సత్తావాదులు, ఆదర్శవాదులు, ప్రాకృతికవాదులు, వాస్తవికవాదులు అనేక తేడా జరిగింది. వ్యవహారిక సత్తావాదులు అనేది ఇక్కడ ఆన్సర్. పనికి వచ్చేదే సత్యం అనేది వీరి యొక్క అభిప్రాయం. అండ్ క్వశ్చన్ నెంబర్ 25, NPST ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారం కెరీర్ మితి అనేది అన్నాడు ఇక్కడ ఆప్షన్. యాజ్ పర్ ద NPST ఫ్రేమ్వర్క్ స్టాండర్డ్ 1 ఆఫ్ కెరీర్ డైమెన్షన్ ఈజ్ అనేది ఇక్కడ ప్రశ్న అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రధాన విలువలు అండ్ నీతి, కోర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, NPST ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ అన్నాడు ఇక్కడ ఆన్సర్. హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి అనేది ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జెన్స్ మిషన్ అన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ABC. గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు పిల్లలు అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. మనకి ఆన్సర్ అయితే ABC అనేది ఇక్కడ ఆప్షన్గా ఇవ్వడం అనేది జరిగింది. మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటన గుర్తించండి అన్నాడు ఇక్కడ. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు సోషల్ చేంజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం. అది సరికాని ప్రకటన. మిగతావన్నీ సరైనవన్నట్టే. ఇక్కడ మీరు చూడండి, సరైన ప్రకటన. సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు. సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది. ఇది రైట్. సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. ఇది కూడా రైట్. కానీ సరికానిది 3వది. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారు అన్నాడు ఇక్కడ. దీనికి ఆన్సర్ అంతఃపరీక్షణ, ఇంట్రోస్పెక్షన్ అనేది ఇక్కడ జవాబుగా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు అన్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఏవి సూచించవు అన్నాడు. వైఖరుల సముపార్జన, అక్విజిషన్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఈ క్రింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు. ఇవైతే పెరుగుదల ప్రక్రియను సూచించవు అనేది ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం అనేది జరిగింది. సంవత్సరంలోపు వయసున్న పిల్లవాడి ఆహారం, సౌకర్యం, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది. ఎరిక్సన్ ప్రకారము అపనమ్మకం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అపనమ్మకం అనేది ఆన్సర్గా మీరు చూసుకోండి. ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు అన్నాడు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మీకు, ABCD. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు అన్నీ కూడా పైవన్నీ దాదాపు ఇక్కడ ఏవైతే మీకు అన్నీ ఇట్లా పై వాటిలో ఏవి సరైనవి అన్నప్పుడు అన్ని ఆప్షన్స్ ఉన్నవి రైట్ ఆన్సర్ అవుతున్నాయి. మీరు గమనించండి. విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, అంటే ఒక ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి యొక్క అభిరుచులను, ఆయన యొక్క ఏమంటామంటే ఇంట్రెస్ట్ అనేది మీరు ఎట్లా అసెస్ చేస్తారు. ఒకటేంది విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా అంచనా వేయచ్చు. సంఘటన రచనాత్మక రికార్డు నుండి, గెదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనెక్డోటల్ రికార్డు నుంచి మనం సమాచారం సేకరించడం ద్వారా ఆయన యొక్క ఇంట్రెస్ట్ ఏంటిది అనేది మనం అంచనా వేయచ్చు. అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా కూడా అంచనా వేయచ్చు. విద్యార్థితో పరిపృచ్ఛలు, ఇంటర్వ్యూ ద్వారా కూడా ఆయన యొక్క, అంటే అవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ ఇక్కడ. అంటే ఇది ఒక సులభమైన ప్రశ్న అనే మనం అనుకోవచ్చు, ఈజీ క్వశ్చన్. అందుకే ఇక్కడ ABCD అనేవి ఆన్సర్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 33. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్ టైప్స్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ రీకాల్. పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు అన్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించుట అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నిర్మాణాత్మకవాదుల ప్రకారం విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి వారి అనుభవాలు, బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్లో మీకు ఇది రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది కీలో, అది మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్రం ఏది అన్నాడు. ఇది NCF నుంచి అడిగిన క్వశ్చన్ అండి. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, దీని నుంచి కంటిన్యూ క్వశ్చన్స్ అయితే అడిగినాడు. సో ఇక్కడ ఇదైతే ఆన్సర్ మీకు. విద్యా ప్రణాళిక చట్టం 1975 ఇచ్చింది, అది కాదు. అదేవిధంగా NCF 1988 కాదు, NCF 2000 కూడా కాదు, NCF 2005 అన్నది ఇక్కడ ఆన్సరు. బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి, ద కరిక్యులం ఫ్రేమ్వర్క్ దట్ టాక్స్ అబౌట్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE యొక్క విధి కాదు అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం. ఇది NCTE విధి అయితే కాదండి. NCTE విధులు ఇక్కడ ఉన్నాయి మీకు. ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టడం, ఇది NCTE విధి. గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు అంచనా వ్యవస్థ, నిబంధనలు, యంత్రాంగాన్ని రూపొందించడం, ఇది కూడా NCTE విధినే. అర్హతలకు సంబంధించిన మార్గదర్శకాలు, గైడ్లైన్స్ ఇవ్వడం, ఇది కూడా NCTE విధి. కాందేదంటే ఇది మూడవది. నెక్స్ట్ క్వశ్చన్, SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం కదా, UN నిర్దేశించింది. SDG దాంట్లో లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఇది మీ సిలబస్లో అడిగినటువంటి క్వశ్చనే, అదే ఆన్సర్. SDG 5లో మీకు అవి ఉన్నాయి. అంటే ఒక దాంట్లో ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. SDG 3లో కొన్ని, SDG 4లో ఒక టాపిక్ మీద ఫోకస్ చేస్తుంది. SDG 5 మాత్రం మీకు లింగ సమానత్వాన్ని సాధించడం, మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వయస్సు వారికి 10 నుంచి 13 గంటల నిద్రను సిఫార్సు చేసింది. ఏ ఏజ్ వారికి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ 3 to 4 years అండి. 3 నుండి 4 సంవత్సరాల పిల్లలైతే 10 to 13 hours నిద్ర పోవాలి అని చెప్తుంది WHO. సో ఇది ఆన్సర్. ఈ క్రింది వాటిలో ICTకి సంబంధించి సరికానిది అన్నాడు. ఇక్కడ సరికానిది ఏది చూడాలి. ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అంటున్నాడు. ఇది సరికానిది ఆన్సర్. సరైన చూద్దాం. ICT అభ్యసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది. ఇది రైట్ ఆన్సర్.
రైట్, ఇది కరెక్ట్ అన్నట్టు, అంటే సరి కాండి అడుగుతున్నాడు అక్కడ, ఇది సరైంది కాబట్టి జవాబు కాదు. బోధనలో ఐసీటీని ఉపయోగించడం ఉపాధ్యాయుని శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఓకే, ఇది కూడా కరెక్టే, అంటే ఆన్సర్ ఇది కూడా కాదన్నట్టే. ఐసీటీ అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం, ఇది కూడా కరెక్ట్ కాబట్టి అక్కడ ఆప్షన్ కాదు. సరి కాందన్నాడంటే ఇది ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది మనకి సరి కానిదన్నట్టు, ఎందుకంటే క్వశ్చన్ కూడా అదే అడిగాడు, సరి కానిది అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 28 దేన్ని విశదపరుస్తుంది, ఏం చెప్తుంది అది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మీకు డైరెక్ట్గా చూడండి, ఉపాధ్యాయులు ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధిస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్యూషన్ బై టీచర్. ఇది ఆర్టికల్ అక్కడ మీకు సెక్షన్ 28 విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో ఆర్టీఈ అంటాం కదా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో అది ఇక్కడ 2009 ఆర్టీఈ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది మనకి 2010 నుంచి అమల్లోకి వచ్చింది, 2010 ఏప్రిల్ 1 నుంచి. సో ఇక్కడైతే మీకు సెక్షన్ 28 మాత్రం ఏం చెప్తుందంటే ఉపాధ్యాయులు ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పకూడదు. సో ఇవి మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలండి. 2024 డిఎస్సిలో ఫస్ట్ సెషన్ హెచ్జిటి ప్రశ్నలు. మిగతా అయితే ఇస్తాను, మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి.